చూడు బాబు, ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలోనే చేయాలి. ఇప్పుడు దేవుని ప్రార్థిస్తూ డొనేట్ పాడితే బాగుంటుందా? అలాగే స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్ళాలి. నువ్వు బాగా చదువుకోవాలి. ఈ దేశానికే పెద్ద హీరో కావాలి. ఇంతకీ హోంవర్క్ చేసావా? క్లాసులోనే కాదు, నీ జీవితంలోనే మా లిటిల్ హీరో ఫస్ట్ ఉండాలి. మమ్మీ ఏం చేస్తుంది? ఏంటి మీ సుపుత్రుడు నా మీద ఏదో కంప్లైంట్ చేస్తున్నాడు? ఆర్డర్ తీసుకోండి. పాప ఏం చేస్తుంది? ఇందుకే ఆర్లిస్ తాగుతుంది. నా బుద్ధి కన్నా అదేం కాదు. నువ్వు చెల్లై నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. నీకు కూడా ఆర్లిస్ కలిపాను, వెళ్ళి త్రాగు. అలాగే డబ్బాలోని బిస్కెట్లు ఉన్నాయి, చెల్లికిచ్చి నువ్వు కూడా తిను. నేను హార్లిక్స్ తాగను, తింటాను. ఏంటండి ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? అదో రకంగా చూస్తున్నారు. అంటే ఎలాగా? అదే మన పెళ్ళికి ముందు కళ్ళ నిండా ప్రేమ నింపుకొని, మనసు నిండా నాపై ఆరాధన నింపుకొని ఐ లవ్ యూ అంటూ చూసేవారే అలా. చూడు సీత, ప్రేమ పుట్టిదేమో కానీ అనురాగం పుట్టిది కాదు. అందుకే ఈ దేవత నా భాగ్యదేవత అయింది, నన్ను అదృష్టవంతుడు చేసింది. అదృష్టం మీ ఒక్కటే కాదండి, మీలో సగం భాగాన్ని. నాది కూడా అదృష్టమే. ముత్యాలాంటి పిల్లలు, బంగారు లాంటి భర్త, ఏ ఆడదానికైనా ఇంతకంటే కావాల్సిన ఇంకేముందండి? ఏం కోరుకుంటాను? నా బంగారు కొండ బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. ఓకే మమ్మీ, చేతులు కట్టుకుని